ఎలక్షన్ లో సానుభూతి పొందడం కోసం గులకరాయి డ్రామా. ఏదైతే ప్రకాశం బ్యారేజ్ పైకి 3 పడవలు పంపించాడు, ఒక్కొక్కటి 30 టన్నులు సపోర్టింగ్ ఏదైతే ఉంటుందో అవి ఇరిగిపోయినాయి. అదే కాలం గాని కొట్టుంటే ప్రకాశం బ్యారేజ్ కొట్టుకోబోయేది. వైఎస్ఆర్ కాంగ్రెస్ బొమ్మలు వేసుకుని వాళ్లే వచ్చి కొట్టే పరిస్థితికి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ గత 50 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు ఇంత వర్షపాతం ఎప్పుడు మనం నెలకొనలేదు. లాస్ట్ 20-30 ఇయర్స్ గా కూడా ఇంత అన్ని రిజర్వాయర్స్ నిండిపోయి ఆల్మోస్ట్ మన ఎడ్జ్ ఆఫ్ ఒక వరద ముంపు గురే పరిస్థితులు వచ్చినాయి. 3 పడవలకు సంబంధించిన యజమాని కూడా ఉషాద్రి ఎవరైతే ఉన్నారో, ఈ కోమటి రామ్మోహన్ ఎవరైతే ఉన్నారో, మరి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అయినటువంటి తలసేర రఘురాం రామ్మోహన్ బంధువు కావడం, ఎక్స్ ఎంపీ నందిగం సురేష్ గారు ఎవరైతే ఉన్నారో ఆ రోజు అక్రమంగా రిడ్జింగ్ చేసి మనం కూడా చూసాం. మరి ప్రభుత్వ యంత్రాంగం, మరి ఐఏఎస్ అధికారులు కానివ్వండి, జిల్లా అధికారులు కానివ్వండి, రాష్ట్ర అధికారులు కానివ్వండి, అదేవిధంగా మంత్రులు, శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా కూడా క్షేత్రంలోనే ఉండి వాళ్ళకి భరోసా కల్పిస్తాం. చంద్రబాబు నాయుడు యొక్క డైవర్షన్ పాలిటిక్స్, ఎక్కడో బోట్లు కొట్టకొచ్చాయి ఆ ఓనర్ల చేత, మీరు ఈ విధంగా వీళ్ళ మీద చెప్పండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద అని చెప్పి ఇవన్నీ ఆయనకి నీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి, దాన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించడానికి ఈరోజు నేను చేస్తున్నటువంటి కుట్రలో భాగం. సమాచారం ఉంది అని చెప్పిన తర్వాత ఇన్ని ప్రాణాలు పోయాయంటే దీనికి బాధ్యత ఎవరు? అంటే మీరు ముందు చూపుతో ఉండడం వల్ల 45 మంది ప్రాణాలు పోయాయంటే మరి ఈ ముందు చూపును ఏమన్నా? ఎలక్షన్ చేసుకోవడం త్యాగం అని చెప్తుంటారు కొంతమంది. ఈ ఎలక్షన్ సెలక్షన్ కలెక్షన్ 2001 నుంచి 2014 వరకు ఎన్నోసార్లు తెలంగాణ ప్రజలు చూసారు. గాంధీ గారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు కదా, మీరే కండువా కప్పింది కదా. అంటే కాంగ్రెస్ పార్టీని పిఎస్సి చైర్మన్ గా చేయడం అంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. తీర్పు యొక్క పూర్తి పాఠాన్ని నేను చూడలేదు. ఆ పూర్తి పాఠం అందిన తర్వాత అధ్యయనం చేసి న్యాయ నిపుణులతో కూడా మాట్లాడి, పార్టీ పెద్దలతో కూడా మాట్లాడి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతుంది. మార్పిడులకు లాబొరేటరీగా మారిందో సిగ్గుతో తల వంచుకునే పరిస్థితి. హోల్సేల్ మార్పిడులు, రిటైల్ మార్పిడులు. ఒక పార్టీ మీద గెలిచి ఇంకో ప్రభుత్వంలో మంత్రి కావడం, ఒక పార్టీ మీద ఎమ్మెల్యే గెలిచి ఇంకో పార్టీతో ఎంపీగా పోటీ చేయడం. రోజులలో చేయమని హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఏది 3 ఎమ్మెల్యే మీద అనర్హత వేయటం జరిగింది. నేను స్పీకర్ గారు విజ్ఞప్తి చేస్తున్నా, కోర్టు ఆర్డర్ను ఇమ్మీడియట్లీ ఇంప్లిమెంట్ చేయాలి. ఎవరి కోసం యాగం చేయాలి? కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో వరదల వల్ల నష్టపోయిన రైతుల కోసం, ప్రజల కోసం యాగాలు చేయాలి. దాని గురించి కేసీఆర్ ఫామ్ హౌస్ ఉన్నాడు, ఇంతవరకు మాట్లాడలేదు. ఎలక్షన్లు రాక తప్పవు. ఇవాళ ఎవరు ప్రజలు మొత్తం కూడా గమనిస్తా ఉన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు సంపాదించిన అవినీతి సొమ్ముతోని ఇవాళ మా 10 మంది ఎమ్మెల్యేలను ఒక్కొక్కరికి 100 కోట్ల రూపాయలు ఇచ్చి ఇవాళ వాళ్ళని కొన్నరు. కూడా ఇలా స్పందిస్తే బాగుండేదని ఒక ఆలోచన ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ మర్జర్ కొరకు ప్రయత్నం చేసిన క్రమంలో ఏ విధంగా జరిగిందనేది. కానీ ఈ అంశం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ మార్పు అనేది కేసీఆర్ వైఫల్యం నుంచి వస్తుందనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కర్ణాటక ఎట్లా ఇస్తే తెలంగాణలో కూడా ఇవాళ పాలమూరు రంగారెడ్డి డ్రాట్ పోన్ ఏరియాలో ఉంటుంది కాబట్టి, బ్యాక్వర్డ్నెస్ లో ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇవ్వాలని చెప్పి మేము కూడా కోరినాం.